క్రీస్తునందు ప్రియమైన మిత్రులారా, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 15వ అధ్యాయములో 13-14 వచనాలని దేవుడైన యెహోవా అబ్రహాముతో సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకోవాలని, ధ్యానించవలనని ఆశిస్తూ ఉన్నాను. అక్కడ సెలవిచ్చిన మాట ఏదనగా, ఆయన నీ సంతతి వారు తమది కాని దేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. 400 ఏండ్లు వారు వీరిని శ్రమ పెట్టుదురు అని రాయబడినది. ప్రశ్న ఏమంటే, ప్రియ స్నేహితుడా, తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పిస్తాను అంటూ దేవుడైన యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, 400 ఏండ్లు అనగా దాదాపు 4 నుండి 6 తరాల వాళ్ళకి ముందుగానే శ్రమలు అని చెప్పి దేవుడైన యెహోవా ఒక శిక్షను ఖరారు చేసినట్టుగా కనపడుతుంది. ఎవరి పాపం ఇది? ఎవరి దోషం ఇది? పుట్టబోయేవాడికి శిక్ష ఏమిటి? పుట్టబోయేవాడికి శిక్ష ఏమిటి? ఇది ప్రశ్న. ఇది ధ్యానించవలసిన అంశం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతమైన దైవ మర్మములను మేము ధ్యానిస్తుంటుండగా మా జ్ఞానం కాదు, నీ ఆత్మ జ్ఞానం చేత మాకు బోధించమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి, స్నేహితుడా, అబ్రహాముతో దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాట ఏమంటే, నీ తర్వాత వాళ్ళకి, ఆ తర్వాత వచ్చే తరాలకి 400 ఏళ్ళు శ్రమలుంటాయి అని చెప్తాడు. ఎందుకు వారికి శ్రమలు? ఏంటి కారణము? ఎందుకు పోని అయితే ఏంది? ఆ విషయం అబ్రహాముకు చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటి అనేది ఆలోచిస్తే, మొట్టమొదట మనము 12వ అధ్యాయం నుంచి చదువుకుంటూ రావాలి. 12వ అధ్యాయంలో మొదటి వచనములు అన్నాడు, దేవుడైన యెహోవా నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి వారి నుండి, నీ యొక్క స్వదేశం నుండి నీ అనేవాళ్ళు ఎవరిని వదిలేసి నువ్వు నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నప్పుడు అలా బయలుదేరిన అబ్రహాము ప్రతి సమయంలోనూ ప్రభుని అడగాల, మరి ఈ స్థలంలో ఎంతకాలం ఉండను, లేదా ఈ స్థలంలో నాకు ఉండటం ఇష్టం లేదు అని చెప్పి అడగవలసిన అబ్రహాము 12వ అధ్యాయము 10వ వచనంలో ఏం చేస్తున్నాడంటే, ఐగుప్తుకు వెళ్ళాడు. ఇక్కడ కరువు భారంగా ఉందని ఐగుప్తుకి వెళ్ళిపోయినాడు. కనుక తన నిర్ణయాన్ని తను అమలు జరుపుకున్నాడు. మొట్టమొదట తన స్వదేశాన్ని, తన ఇంటి వారిని, బంధువుల్ని వదిలి వచ్చాడని అబ్రహాం విషయమై కనికరము కలిగిన దేవుడు త్వరపడి ఏమనలే. కానీ అబ్రహాం ఆ విషయంలో, ప్రియులరా, ఒక సొంత నిర్ణయాన్ని అమలు చేసినాడని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగే 12వ అధ్యాయంలోనే ఆ మొదటి వచనం మరొకసారి జ్ఞాపకం చేసినప్పుడు, బంధువుల యొద్ద నుండి కానీ, ఈ తండ్రి ఇంటి నుండి కానీ నువ్వెవరిని తీసుకురావద్దు అన్నాడు. అయినప్పటికీ 4వ వచనం చెప్తా ఉంది, లోతు అతనితో కూడా వెళ్ళెను. లోతును వెంట పెట్టుకొని వచ్చాడు. అరే బాబు, ప్రభు ఎవరు రావద్దన్నారు నాతో, నువ్వు రావద్దు, నువ్వు వెళ్ళు, మనం వాళ్ళ దగ్గర ఉండు నువ్వు అని నివారించకుండా లోతును వెంట పెట్టుకొని వచ్చినట్లుగా ప్రియులరు అక్కడ రాయబడతా ఉంది. కనుక అబ్రహాం గారు ఎవరిని తేవద్దు, ఎవరిని నీ వెంట రానియవద్దు అంటే
లోతును వెంట తెచ్చుకున్నాడు. ఆశ్చర్యమే కదా, ఎంత పని చేసినాడు కదా. దానికే దేవుడు మరి కోపగించకూడదా, పోనీ అబ్రహాంతో ఏమని చెప్పకూడదా అంటే, అబ్రహాము విషయంలో ఒక చక్కని మరి లేఖనం ఏమనుందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. దేవుని నమ్మే విషయంలో అబ్రహాము దృఢంగానే ఉన్నాడు. కానీ జీవిత యాత్రలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ వచ్చినట్టుగా కనబడతా ఉంది మనకి. ఒకసారి ఏమన్నాడంటే, దేవుడైన యెహోవా నీకు సంతానం ఇస్తా అన్నాడు. 12వ అధ్యాయం 7వ వచనంలో, నీ సంతానము అధికమవుతుంది, ఈ దేశం అంతా నీ సంతానానికి ఇస్తా అన్నాడు. కానీ 16వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు సెలవిచ్చిన ఆ వాగ్దానం కొరకు నిరీక్షించక శారా మాట విన్నాడు. శారా మాట విని హాగరును తనకు భార్యగా చేసుకొని ఒక కుమారుణ్ణి కూడా కన్నాడు. అయ్యా, మరి నీవు ఇస్తానన్నావు కదా, సంతానం ఇస్తానన్నావు. ఒకసారి అన్నావు ఆకాశ నక్షత్రాల్లాగా అవుతారన్నావు, ఒకసారి అన్నావు మరి సముద్రం పక్క నుండి ఇసుక రేణువుల్లాగా అవుతారన్నావు. మరి హాగరు వర్ణనేనా? నేను ఆమె ద్వారా మరి సంతానము పొందుదునా అడగల. వారు ఇరువురు మంచిగా మాట్లాడుకుంటున్నారు కదండి. దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు, ఎప్పటికప్పుడు చెప్తున్నాడు, చెప్పిన ప్రకారం వెళ్తున్నాడు. మరి ఎందుకు చెప్పండి. మరొకసారి ఏం చేసినాడు తెలుసా? 12వ అధ్యాయం 12వ వచనంలో, ఐగుప్తీయులు నిన్ను చూసి నన్ను చంపుతారేమో, నువ్వు నాకు సహోదరివి అని చెప్పుకో అన్నాడు. ప్రియులారా, 12వ అధ్యాయం 13వ వచనంలో అబ్రాహాము ఏమని మాట్లాడినారు అనుకున్నారు? నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నువ్వు నా సహోదరు అని చెప్పు. మరి నీకేమైనా పర్లేగా, నాకు జాగ్రత్త అన్నట్టుంది కదా. ఈ విషయం కూడా దేవుడు గమనిస్తూ ఉన్నారు ప్రియులరా. ఎంత మరి దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనేది ఒకసారి మనము అబ్రాహాం సంభవించిన ఈ సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మనకు అర్థమవుతూ ఉంది. అలాగే 15వ అధ్యాయంకి వచ్చేసప్పటికి అక్కడ మళ్ళీ కూడా అబ్రాహాం గారు ఏం చేస్తున్నాడంటే, సంతానం లేదేమీ లేదు, ఎన్నితే ఏంటి అన్నాడు. నాకు ఏమిచ్చినానేమి, సంతానం లేనివాడిగా మిగిలిపోతున్నా కదా. దేవుడు అంటున్నాడు, నీ బహుమానము అధికమగును అంటున్నాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. నీ బహుమానాన్ని సిద్ధపరుస్తాను రా, నీకు ఇస్తాను బాబు అంటే, ఏమిస్తావు, అన్నీ ఇస్తానంటావు, కానీ సంతానం అయితే నాకు లేరు కదా, నా దగ్గర ఉన్న ఎలియాజరే కదా వారసుడు అంటాడు. కాదు, నీకు పుట్టబోవాడు నీకు వారసుడు అవుతాడు, నేను ఇచ్చిన వాగ్దానం చొప్పున నీవు కుమారుణ్ణి కంటావు అని దేవుడైన యెహోవా మరలా చెప్తాడు. 17వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రహాముని హెచ్చరిక చేసిన మాట బహుభారమైన మాట. అది బహుభారమైన మాట. ఎందుకంటే అప్పటికి అతనికి 99 ఏండ్లు.
17వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నిందారహితుడిగా ఉండవయ్యా. నువ్వు నిందారహితుడిగా ఉండు, నీకు నేను కుమారుని ఇస్తున్నా. శారమ్మ ప్రయోగాలు, ఆమె మాటకి లోబడి నువ్వు నేను చెప్పిన వాగ్దానాన్ని పక్కన పెట్టి నువ్వు చేసింది ఏంటి సంగతి అని చెప్పి ఆ దినాన సరి చేసినాడు. ఒకసారి మరి మందలించినాడు. ఆ తర్వాత ప్రియులారా, మనకు తెలుసు 18వ అధ్యాయంలో నేను ఇంకొక సంవత్సరమే టైం ఇస్తున్నా, నేను మళ్ళీ వచ్చేసరికి నీకు కుమారుడు ఉంటాడని చెప్పినాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అబ్రహాముకి కుమారుడిని ఇచ్చినాడు. అబ్రహాము ప్రయాణంను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అతడు ఎక్కడ గుడారం వేస్తే అక్కడ బలిపీఠం కట్టినాడు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ బలిపీఠం కట్టాడు, అక్కడ ప్రార్థన చేసినాడు. కానీ ప్రియులరా, 21వ అధ్యాయంలో ఇస్సాకు పాలు విడిచిన దినమందు గొప్ప విందు చేశాను. ప్రార్థన చేయలే, బలి అర్పించలే, బలిపీఠం కట్టలే. కన్న కొడుకుని ఎత్తుకొని మురిసిపోతున్నాడు, ఆనందపడిపోతున్నాడు, ఆ సంతోషంలో మునిగిపోయినాడు. ఓ ఎట్లా ఉంది ఆయన పని అంటే, అందరిని పిలిచినాడు. మరి ఆ యొక్క హాగరు వలన కుమారుడు పుట్టినప్పుడు విందులు ఏం జరగలేదేం? ఇస్సాకు పుట్టినప్పుడు విందు చేస్తున్నాడు, గొప్ప విందు చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ విందులు వినోదాలు జరుగుతున్నాయో 22వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, అబ్రహామును పరిశోధించను, పరీక్షించను కాదు, పరిశోధించను. ఏంటి ఎక్కడికక్కడే బయలుదేరినప్పుడు బాగానే ఉన్నాడు, బంధువుల్ని తీసుకురావద్దయ్యా అన్నాను, ఆ యవనస్తుని లోతునింట పట్టుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత వానికి భార్య, వానికి 2 పిల్లలు ఇక్కడికి వచ్చినాక మన గొర్రెల గొడ్లు అన్నీ ఆశీర్వదించబడ్డాయి. నువ్వు ఇక్కడ ఉండయా అంటే, నేను కరువు ఉంది ఇక్కడ, నేను ఐగుప్తుకు పోతాను. ఐగుప్తుకి వెళ్ళినాడు. అప్పుడు దేవుణ్ణి అడగలేదు. ఐగుప్తు వాళ్ళ భయంతో అన్నాడు, అమ్మా నువ్వు నాకు చెల్లిని చెప్పు, లేకపోతే నాకు ప్రాణహాని, నన్ను చంపుతారు, నన్ను బతికించు నువ్వే అని చెప్పి ఆమె ద్వారా అనిపించాడు. ఆవిడన్నది, ఇంకా దేవుడు గేదు ప్రమాణాలు వాగ్దానాలు కాదులే, అసలు నా వలన కలగట్లేదా పిల్లలు, నీ వలన కలగట్లేదా చూద్దాము, నువ్వు ఆగర్తో పిల్లలుగాను అని చెప్తే, ఆగర్తో ఇస్మాయిల్ అని తన కుమారునిగా అన్నాడు. 99 ఏళ్ళు వచ్చినాయి ఇప్పటికి. ఇప్పుడు పరిశోధించను. దేవుడైన యెహోవా పరిశోధిస్తే, పరీక్షిస్తే, ప్రశ్నిస్తే నిలబడగలమా? ఒక్కసారి అబ్రహాము రియలైజ్ అయినాడు. ఏమని పరిశోధించినాడు? నీవు ప్రేమించిన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి తీసుకొని నేను చూపించు ప్రదేశానికి రా అన్నాడు. ఆ స్థలము పేరు కూడా మొదట చెప్పలేదు. ఎన్ని పరిస్థితులున్నా ఆ స్వరము, ఆ గంభీర స్వరము విన అబ్రహాము, ఇదేంటి నాకేమన్నా కలవరమా, ఇలా ఎందుకు జరిగింది, లేక కుమారుణ్ణి ఇచ్చి అదే కుమారుణ్ణి బలి అడుగుతాడా దేవుడు? అబ్రహాంకు సందేహమే లేదు. అవును, అది దేవుని స్వరమే, నన్ను బయటికి పిలిచిన స్వరం అది, నాకు వాగ్దానం ఇచ్చిన స్వరం అది, నాతో మాట్లాడిన స్వరం అది, పొరబడే పనే లేదు. ఆయన ఏది మాట్లాడినాడో అదే కరెక్ట్, అదే నిజం, అదే సత్యం, దాన్ని చేయవలసిందే. గాడిద తీసుకున్నాడు,
కట్టెలు సిద్ధపరచుకున్నాడు, కుమారుని తీసుకొని బయలుదేరినాడు. మరి కత్తి అగ్ని కూడా పట్టుకొని బయలుదేరినాడు. ఆ మోరియా పర్వతం మొదటికి వచ్చిన తర్వాత పని వారితో అన్నాడు, నేను నా కుమారుడు దేవునికి మొక్కి తిరిగి వస్తాం, మీరు ఇక్కడ ఉండండి అన్నాడు. చూడండి, అబ్రహాములో ఒక చిగురించిన విశ్వాసం యొక్క బలము ఎంత దృఢమైనది. మేమిద్దరము తిరిగి వస్తాం అన్నాడు. మేమిద్దరము తిరిగి వస్తాం, ఆరాధించి బలి అర్పించి వస్తామన్నాడు. బయలుదేరాడు. చిన్నవాడు అడుగుతున్నాడు, నాయన గొర్రెపిల్ల లేకుండా నువ్వు బలి అర్పిస్తున్నాని చెప్పి వచ్చావు, ఏది గొర్రెపిల్ల అంటున్నాడు. దేవుడే చూసుకుంటాడులే అన్నాడు. దేవుడే చూసుకుంటాడులే, పోదాం పద. ఆయన ఎక్కడి దాకా అంటాడు, అక్కడ దాకా ఎక్కుదాం పదమన్నాడు. ప్రియులారా, కట్టెలు కూడా మోసుకొని ఇస్సాకు ఆ యొక్క పర్వతం మీదకి రావడం అద్భుతమైన సంఘటన. నీకు ఒక్కడైన కుమారుడు అనగా దేవుడైన యెహోవా తనకు అద్వితీయ కుమారుడైన యేసును జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చేయబోయే ఆ యొక్క గొప్ప బలి అర్పణని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇస్సాకే కట్టెలు మోసుకుంటున్నాడు. తనను బలిగా అర్పించటానికి, దహన బలి చేయడానికి కావాల్సిన కట్టెలు తానే మోసుకుంటున్నాడు. యోహాన్ గారు అంటాడు, తన సిలువనెత్తుకొని ఆయన వెళ్ళినాడు అని. సిలువ ఆయనదా, కానీ ఆయన మోసుకొని వెళ్ళినాడు తెలుసా? అవును కదా. ప్రియులారా, పైకి వెళ్ళారు. పిల్లవాడిని రెండు చేతులు వెనక కట్టాడు, కట్టెల మీద పడుకోబెట్టాడు. కట్టెలు మోసిన యవనస్తుడు, అంత దూరం నడిచిన యవనస్తుడు పర్వతం దిగి పారిపోవాలి కదా. లేదు, ప్రభు అప్పుడే అన్నాడు, నీవు ప్రేమించిన నీ కుమారుడని. అందుకే యేసుక్రీస్తు ప్రభువు గురించి పదే పదే అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియుల ఇస్సాకును ఆ బలిపీఠం మీద అరుణ చేసినాడు. కత్తి తీసుకున్నాడు. 22వ అధ్యాయం 12వ వచనములో దేవుడైన యెహోవా ఒక పెద్ద కేక వేసినాడు, అబ్రామా, అబ్రామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు. నేను అడగగానే నాకు ఈయటానికి నువ్వు వెనతీయలేదు కనుక నా వలన నీకు భయపడువాడవని. నీ పిల్లవాడు కూడా ఎదుర్కొనలేదు. నీ పిల్లలకి, నీ సంతతికి దేవుని గురించి ఒక నియమబద్ధంగా వారిని పెంచగలిగిన వాడు అని నాకు అర్థమైంది. అదిగో కనులెత్తి చూడు, ఒక పొట్టేలున్నది, దానిని బలిగా ఇమ్మని అబ్రాహాముతో చెప్పినాడు. ప్రియ స్నేహితుడా, దేవుని పిల్లలారా, యొర్దాను నదీ తీరమున బాప్తిస్మం ఇచ్చుచున్న యోహాను అప్పటి వరకు అన్నాడు, నా వెనుక వచ్చువాడు శక్తిమంతుడు, నేను ఆయన చెప్పులు వారు ముట్టుకోవటానికి కూడా పనికిరాను, నేనైనా నీళ్లతో బాప్తిస్మిస్తాను కానీ ఆయన ఆత్మలోను అగ్నిలోను లేదా ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడని చెప్పిన యోహాను గారు ఆయన తన కంట పడగానే అంటాడు, అదిగో గొర్రెపిల్ల అంటాడు. అదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. ప్రియ సహోదరి స్నేహితుడా, ఎక్కడిది గొర్రెపిల్ల? యేసుక్రీస్తు ప్రభు ఒక గొర్రెపిల్లగా అబ్రాహాము కొరకు, అబ్రాహాము యొక్క కుమారునికి విడుదల కొరకు,
అబ్రహాము చేసిన ప్రతి విధమైన మరి పొరపాట్లకు ప్రాయశ్చిత్తంగాను మొట్టమొదట మోరియా పర్వతం మీదనే యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా వధించబడి దహన బలిగా అర్పించబడ్డాడు. అందుకనే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయమును యోహాను గారు చూస్తూ అంటాడు, వధింపబడినట్లుండి నా గొర్రెపిల్ల నేను మళ్ళా చూశానంటాడు. 3.5 సంవత్సరాలు యేసుప్రభుని వెంబడించావు, నీ గొర్రెపిల్ల ఎట్ట కనపడిందా అంటే, దేవుని గొర్రెపిల్లని నేను అక్కడ కూడా చూశానన్నాడు. సాక్ష్యం ఇచ్చినాడు. కనుక నిర్గమకాండములో మోషే రాస్తూ 34వ అధ్యాయంలో ఏమని రాస్తాడంటే, తండ్రుల దోషమును వారి కుమారుల మీదకి రప్పిస్తారు. ఒకవేళ ఆ తండ్రి కాలంలో ఆ శిక్షను చూడకపోయినా ఆ తర్వాత అది అమలు జరిగేది. హిజ్కియాతో కూడా అదే వాగ్దానం చేసినాడు. మీ యవనస్తులందరినీ బబులోనుకు పట్టుకుపోతారయ్యా, చెరబట్టుకుపోతారు, నపుంసకులు చేస్తారన్నాడు. అప్పుడు హిజ్కియా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడయ్యా, నేను బ్రతికొండగా జరగకూడదయ్యా అంటే, నీ తదనంతరం అన్నాడు. వాయిదా వేస్తాను కానీ శిక్షను మాత్రం క్యాన్సిల్ చేయనన్నాడు. మన పాపములను క్షమించి తుడిచివేయొచ్చు, తీసేయచ్చు. నీ పాపాన్ని నేను తీసేశాను పో అని ఒక స్వరం వినపడవచ్చు మనకి, అసాధ్యం కాదు. కానీ ప్రియులరా, శిక్షను మాత్రం ఆయన తీసివేయలేదు. ఆ శిక్షను తన అద్వితీయ కుమారుడైన, ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మీద వేయటం ద్వారా మనకు విమోచన, విడుదల ఇచ్చినాడు. కనుక ప్రియులరా, అబ్రహాము తాను ఏ విధంగానైతే తన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత ఉద్దేశములు, దేవుని అడగకుండా చేసిన పనులు ఏమని మాట్లాడుతున్నాడు, నీ తర్వాత సంతతి వారు 400 ఏండ్లు శ్రమల పాలవుతారు, వారు వీరిని శ్రమ పెట్టుతారు. శ్రమ ఏంటంటే బానిసలైపోయినారు కదా. ఏంటి కారణం వెనక మర్మం? ఎందుకు ప్రభు అలాగ ముందుగానే నిర్ణయించినారంటే, ప్రియ సహోదరి స్నేహితుడా, ఇస్సాకు విషయంలో దేవుడు పిలవగానే వచ్చినందువలన అబ్రహాముకు, ఆయన కుమారుడైన ఇస్సాకుకు ఒకవేళ ఆ శ్రమలని అనుమతించలేదేమో కానీ ఆ తర్వాత దేవుడిచ్చిన మాటను నెరవేర్చినట్లుగా ఇశ్రాయేలు చరిత్రలో మనము స్పష్టంగా చూస్తాం. దేవుడి కొద్ది మాటలు మన హృదయాల్లో భద్రపరిచి, వాక్యంలో దాచుబడి ఉన్న అనేక మర్మాలను ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ద్వారం తెరిచి తన దాసుని అభిషేకించి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.